శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము మొట్టమొదటి వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 1వ వచనము. దేవా, జలములు నా మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరీయులారా, భక్తుడైనటువంటి దావీదు గారు ఒక మంచి విషయాన్ని మన మధ్యలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంతకీ ఏంటి అంటే, ఇసుక ఊబిలో కూరుకుపోవడం ఘోరకరమైనటువంటిది. అయితే దావీదు గారు ఏం చూపిస్తున్నారంటే, నా మీదికి జలములు కూడా పొంగి పొర్లుచున్నాయి అని మాట్లాడుతుంటున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడు? ప్రతి క్రైస్తవుడు చేసినట్లే ఆయన కూడా చేశాడు. మొదటిగా అతడు దేవుని కోసం వేచి చూశాడు. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాయి అంటున్నాడు 3వ వచనములో. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టు వారి కొరకు నా వలన సిగ్గుపడనీయకుము అంటూ కూడా 6వ వచనం మాట్లాడుతున్నాడు. పరిస్థితులు దేవుని స్వాధీనంలో ఉందని దావీదుకు బాగా తెలుసు. అవును, తప్పించమని ఆయన దేవునికి మొరపెట్టాడు, అందులో తప్పేం లేదు కదా. ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, అవును, ఒక విషయంలో దేవుని సన్నిధానంలో వేచి ఉండడం ఎంతో మేలకరమైనటువంటిది. ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక పరిస్థితిని మన మీదికి తీసుకువచ్చినప్పుడు దాని నుండి విడిపించగలిగిన సమర్థవంతుడు ఆయన మాత్రమే. మనం ప్రార్థన చేసి ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడాలి. అవసరపడకూడదు, ఆతురత పడకూడదు, సహనం కలిగి ఉండాలి. ఈ భయంకరమైనటువంటి చలికాలంలో, వర్షాకాలంలో ఏ వరద ఎలా వస్తుందో తెలీదు, ఏ ఉప్పెన ఎక్కడి వస్తుందో తెలీదు. ఈ వరదలు, ఉప్పెనులు, తుఫానులు వచ్చినట్లే కూడా మనందరి జీవితంలో అనేకమైనటువంటి తుఫానులు చెలరేగుతూ ఉన్నాయి. వరదల చేత కొట్టుకొని పోకుంటున్నట్లుగా దేవుని మీద ఆధారపడిన జీవితాన్ని మనందరూ జీవించదుముగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, భక్తుడైనటువంటి దావీదు గారు జలములలో నేను వెలుచున్నాను, నా మీద పొర్లుచున్నాయి, నన్ను రక్షించు అని ప్రార్థించినట్లుగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఆయా పరిస్థితుల ద్వారా వారు రక్షణ కోరుకుంటూ ఉంటుండగా, తండ్రి మీరే ముందుకు వచ్చి బిడ్డలందరూ కూడా రక్షిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.